ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాప్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోతుంది కదా మళ్ళీ 3 years. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయం పోయింది, స్కిల్స్. సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెచ్చుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్ చెప్పాలంటే మన దగ్గర నుంచి పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా అన్నీ చేస్తుంటారు. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది, బట్ ఎన్ని సినిమాలు వెళ్ళింది? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా, ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పదు. 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 yearsలో 200-300 సినిమాలు, చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటికి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీసినాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునరేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు